హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక సూపర్ టేస్టీ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీ రోటీలోకైనా, ఎందులోకైనా కాంబినేషను సూపర్గా ఉంటుందండి. ఇందులో మనం మెయిన్ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తూ యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఏజింగ్ అధికంగా ఉండే పూల్ మఖానా అండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, హెల్దీ కూడా. ముందుగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక బౌల్ తీసుకున్న పూల్ మఖానా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కళాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు వేసాను. దీనిలో ఒక 2 ఆనియన్స్ చిన్నగా చాప్ చేశానండి. ఇది బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు కూడా దీన్ని మీరు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో 2 టమాటాలు వేసుకొని చిన్న చిన్న ముక్కల కింద, దానిలోనే ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయి, తర్వాత ఒక 4 జీడిపప్పు పలుకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, 4 లవంగాలు వేసుకొని దానిలోనే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని దీన్ని మొత్తం పేస్ట్ లాగా చేసుకోండి, ఫైన్ పేస్ట్ లాగా. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయినాయి చూసారా, దీనిలో మనం పేస్ట్ చేసిన దాన్ని దీనిలో యాడ్ చేస్తున్నా నేను. యాడ్ చేసి టోటల్గా మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. దీనిలోనే ఒక పచ్చిమిర్చి 2 చిలుకలు కట్ చేసి వేసుకున్నా నేను. ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత దీనిలో మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు, నేనైతే 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు కారం, ఒక చిటికెడు పసుపు, దానిలోనే 1 స్పూను ధనియా పౌడర్ వేస్తున్నా నేను వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ అండి. అది కూడా వేసి పూర్తిగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా 1 నిమిషం ఇలా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఒక 2 స్పూన్స్ పెరుగుని బాగా బీట్ చేసుకొని దీనిలో వేసుకోండి. ఫ్రెష్ పెరుగు పుల్లగా లేకుండా ఉండేదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత దీనిలో మనం వాటర్ పోసుకోవాలండి. నేనైతే 1 కప్పున్నర వాటర్ పోస్తున్నాను, సరిపోతుంది. మన గ్రేవీకి తగ్గట్టుగా పోసుకోవచ్చు. ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడేంత వరకు కూడా లైట్గా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత ఇందాక మనం పూల్ మఖానా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది దీనిలో యాడ్ చేస్తున్నాను. పూల్ మఖానా వేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉండాలండి. ఎక్కువగా ఉడికితే బాగోదు టేస్టు. 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది, అది ఊరికే మెల్ట్ అయిపోతుందండి. 2 మినిట్స్ తర్వాత కసూరి మేతి, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకుని గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకొని, మనకి సరిపడినంత కన్సిస్టెంటీ ఉంచుకోవాలండి. చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకోండి. నాకైతే ఇలా సరిపోతుందండి. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం లైట్గా కూడా వాటర్ పోసుకొని కొంచెం జారుగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.